చరిత్రలో మార్పు అనేది ఎప్పటికైనా ఒక్కరితోనే ప్రారంభమవుతుంది. సమాజంలో ఆ మార్పుకి మొదటి అడుగు నువ్వు వేస్తే గొప్ప మార్పే దేశంలో తీసుకొని రావచ్చు. న్యాయం కావాలి, వెంటనే కావాలి. కుల వివక్ష చేసినటువంటి ఆ టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం? ఐపీసీ 153A ఈ చట్టం మీద కేసు ఫైల్ చేయాలి. ఎందుకంటే కుల వివక్ష పేరుతో కులాల వ్యక్తులని రెచ్చగొట్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం, సెక్షన్ ప్రకారం ఎవరైతే టీచర్ శ్రీనుబాబు అవమానపరుస్తూ కుల వివక్ష చూపాడో అతనికి శిక్ష పడేలాగా చేయాలి. బాలల రక్షణ చట్టం, చిన్నారుల రక్షణ చట్టం అంటూ ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం ఎక్కడా ప్రభుత్వాలు చిన్నారుల హృదయాలని గాయపరిచిన వారిని శిక్షించినట్టుగా ఎక్కడ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ చిన్నారులకి న్యాయం కావాలి. దోషిగా నిలబడినటువంటి శ్రీకాకుళానికి చెందిన శ్రీనుబాబు అనేటువంటి పనికిమాలిన వెధవకి శిక్ష పడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఇక ఏ పాఠశాలల్లో, ఏ స్కూల్లో చోటు చేసుకోకుండా ఉండే విధముగా ఈ ఉపాధ్యాయుణ్ణి శిక్షించగలిగితే మిగిలిన వారికి బుద్ధి వస్తుంది. ఇక ఎన్నడూ ఏ స్కూల్లో కూడా పిల్లల మీద ఇలాంటి కుల వివక్ష చూపకుండా క్రమశిక్షణతో, మంచితో, ప్రేమతో సమాంతరమైనటువంటి జ్ఞానాన్ని టీచర్స్ పంచే విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు సరైనటువంటి యాక్షన్ తీసుకోగలిగితే ప్రభుత్వం. ఎక్కడో పిఠాపురంలో జరిగిందిలే, కాకినాడ జిల్లాలో జరిగిందిలే, మనకెందుకులే అనుకొని నోరు మూసుకుండిపోతే రేపటి రోజున ఇది నీ ఇంటికి వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఇది ఒక్కరి సమస్య, ఒక జిల్లా, ఒక నియోజకవర్గం, ఒక గ్రామం, ఒక మండలం సమస్య కాదు. ఇది రాష్ట్ర సమస్య, ఇది సమాజ సమస్య, ఇది మన దేశం యొక్క సమస్య. అలా తీసుకోగలిగితేనే ఇలాంటివి మరెన్నడూ రిపీట్ కాకుండా ఉంటాయి. మనం క్రైస్తవులమా, హిందువులమా, ముస్లింలమా కాదు. మనం ఎస్సీనా, ఎస్టీనా, ఓసీనా, బీసీనా, ఇంక ఏసీనా కాదు. మనిషికి మతాన్ని, కులాన్ని అంటగట్టడం మానేసి సార్ మనిషిని మనిషిగా చూసి, మనిషిని మనిషిగా గౌరవించి, మానవత్వపు విలువలు కలిగి సాటి మనిషిని ప్రేమించడం నేర్చుకోగలిగితే ఇలాంటివి ఎక్కడా కూడా చోటు చేసుకొని నేను చెప్తున్నా. అర్థం చేసుకోండి.